సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. సమస్త కార్యములు చేయగలిగిన సమర్థుడా, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు, పరిశుద్ధుడని వివేల దూతల చేత కొని ఆడబడుతున్న తండ్రి, ఇంతమంది బిడ్డల ప్రభ ఎండవేడి మాదికమ్మగా ఉన్న దాన్ని అధిగమించి మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, మా దేవుడు సమర్థుడని, సమస్తము చేయగలిగిన సమర్థుడని నీ మీద ఆనుకొని ఆధారపడి ప్రభాని కవిగలిగి పరిగెత్తిన నీ బిడ్డలను ఆశీర్వదించ దిగివచ్చి బలపరచండి, వర్తిల్లు చేయండి. మెట్టుకున్న ప్రభ ఈ 116వ ఆరాధనలో మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరి యొక్క కన్నీరు, ప్రతి ఒక్కరి యొక్క బాధ, ప్రతి ఒక్కరి యొక్క అంతరంగం, ప్రతి వాని యొక్క నయనా యొక్క శ్రేష్టకరమైన ప్రభ పోరాటంలో గొప్ప విడుదల ఏదైతే ఇవ్వగలడో ఎరిగిన దేవుడు, మీకు అసాధ్యమనేది ఏది లేదని
మీ గణపరుస్తున్నాం, ఆశీర్వదించండి, నిలబెట్టండి, వర్ధిల్లించండి. యేసు సజీవ నామంలో అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. సర్వశక్తుల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరము కూర్చున్న పొరపాటున సెల్ ఫోన్లో ఒకవేళ ఆన్లో ఉన్నాయేమో ఆపేసుకుందాం. ఈ శ్రేష్ఠ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి ఆ శ్రేష్టకరమైన మాట, సందేశం ఏమిటంటే, మానవ జీవితంలో ఎస్పెషల్లీ ఇన్ దీస్ డేస్ అనేక పోరాటాలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, అనుకున్న వాటిని అనుకున్నట్టుగా కాకుండా భారమని సర్వకార్యములకు కొరతైన దేవుని యొక్క సన్నిధి కొరకే మనం ఎదురు చూద్దాం. ఎంతి దినాల్లో ప్రియులారా, ఎటు చూసినా భయానకమైన పరిస్థితి, కలవరము, కన్నీరు, వేదన కనబడుతున్నది. ఈ వేదన కలిగిన పరిస్థితుల మధ్యలో చాలామంది సమస్యకి సొల్యూషన్ కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ఆ సమస్యకి సొల్యూషను, సమాధానము అనేక రీతిలుగా ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఏదైనా మా జీవితాలు మారతాయంటావా, మారితే ఇప్పుడు మారతాయి, ఎలా మారతాయి, ఇంకా ఈ కష్టాలు ఎన్ని దినాలు ఉంటాయి అని ప్రశ్న చెప్పించుకునేవారు చాలామంది ఉన్నారు. ఈ ప్రశ్నే కాకుండా కొంతమంది శకునగండ దగ్గరికి వెళ్ళి రకరకాలైనటువంటి ఆలోచనలు చేసేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే క్రైస్తవ సమాజంలో కూడా, అయ్యా మాకు విడుదల కలుగుతుందా లేదా చూసి చెప్పండి అంటే చూసి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు క్రైస్తవులు కూడా. మరి ఎంతవరకు అది చూసి చెప్పగలరో తర్వాత సంగతి. కానీ ఈరోజు వాస్తవికంగా చూస్తే ఎటు చూసినా భయానకమైన పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితులు వేరు, రేపు ఏమి సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితులు. రేపు అనేదానికంటే మరొక నిమిషం ఏమవుతుందో అనేటువంటి ప్రాణ సంకటం, అడుగులు, కలవరము, కన్నీరు, వేదన, బాధ, ఆంతర్యములో బాధ, ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఒకవైపున మంచిగా చూడగలిగిన వారు చూడలేకపోతున్నారు, కనుదృష్టి మందమైపోతూ ఉంది. బలంగా ఉండగలిగిన యవనస్తులు బలహీనులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే వారి వయసుకి మీరినటువంటి బాధలు, వారి పరిస్థితులకు మీరినటువంటి కష్టాలు, కన్నీరు, వేదన. సంతోషంగా ఉండాలి కుటుంబాలు, కానీ సంతోషము లేవు. కలిసి ఉండాలి, కానీ కలిసి లేని జీవితాలు. తల్లిదండ్రులకు లోబడాలి పిల్లలు, కానీ లోబడి విధానం లేదు. తిరుగుబాటు చేస్తున్న కుమారులే, తిరుగుబాటు చేస్తున్న కుమార్తెలే, మాట వినని అన్నదమ్ములు, లోబడని ప్రేమ లేనటువంటి సహోదరి సహోదరులు. ఇటు చూసిన భయానకమైన పరిస్థితి కనబడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మానవులు అనుకుంటున్నారు, ఇలాంటి జీవితము జీవించట కంటే చనిపోవటమే మేలు. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది, బాగా అది మా హృదయాన్ని బాగా కుదిపి వేసింది. సంబంధించినటువంటి కాలేజీకి, చాలా పేరు గడించినటువంటి కాలేజీకి చాలా చిన్న వయసులోని ప్రిన్సిపల్ కేడర్గా మారినటువంటి ఒక వ్యక్తి, సన్నిహితుడిగా దేవుని బిళ్ళారా వారి సహోదరులు మన సహవాసంకి వస్తుంటారు. వీరు యేసుప్రభుని ఎరగలేదు, కానీ యేసై అంటే ఇష్టమే. ఎందుకో వారి కట్లు, వారి బంధకాలు యేసు దగ్గరికి వారిని రానిలేదు. యేసుని గురించి వారికి బాగా తెలుసు. యేసుని గురించి ఏదైనా చెప్పమంటే సేవకుల కంటే, దేవుని బోధకుల కంటే బాగా చెప్పగలరు. ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి ఒకానొక సమయంలో, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2025లో దేవుని బిళ్ళారు క్రిస్మస్కి ఫ్రీ క్రిస్మస్ పెట్టి కాలేజీలో దానికి నన్ను ఆహ్వానించాడు. ఆయనకి నాకు పరిచయం లేదు, కానీ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని పరిచయం చేసుకొని కాలేజీకి ఆహ్వానించారు. వెళ్ళారు, వాక్యం చెబుతూ ఉండగా ఆయనకి ఆనందం. ఇవన్నీ పక్కన పెట్టి మీరేమని చెప్పండి క్రిస్మస్ కొంటే, ఆయన అంటాడు యేసు గురించి క్రైస్తవులతో మాట్లాడి మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని దాని మీద ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ధారాళంగా వాక్యాన్ని ప్రకటించాడు. నాకు అనిపించింది, ఈరోజు క్రైస్తవులే కాదు, క్రైస్తవ బోధకులే కాదు, యేసుని ఎరిగిన వారి కాదు, యేసుని ఎరగని వారికి కూడా ఈ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను ఇక విశ్రాంతినిస్తానన్న ఆ విశ్రాంతి యేసు దగ్గరే దొరుకుతుందని అందరికీ తెలుసు అని నాకు కూలంకుషంగా దేవుని బిళ్ళ క్లియర్గా క్లిస్టల్గా అర్థమైపోయింది నాకు.
ఈరోజు యేసు ప్రభుని గురించి క్రైస్తవులకే కాదు, క్రీస్తుని ఎరగని వారికి ఇంకా ఎక్కువ తెలుసు. క్రైస్తవులు తెలుసుకున్నామనుకొని పూర్తిగా తెలుసుకోకుండానే క్రైస్తవ్యంలో సాగిపోతున్నారు. కానీ క్రైస్తవులు ఇంకా తెలుసుకోవాలని క్రీస్తు విరోధులు, క్రీస్తుకు శత్రువులుగా ఉన్నవారు ఇంకా తెలుసుకుంటున్నారు. ఈరోజు ముస్లిం సహోదరులకు వాక్యం బాగా తెలుసు. మన హైందవ సహోదరి సహోదరులకు వాక్యం బాగా తెలుసు. ఎందుకు నేను ఈ పని చెప్పానంటే, చిన్న సందర్భం వచ్చింది, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. పురుగుల మందు తాగి, పురుగుల మందు అనే దానికంటే గడ్డి చచ్చిపోవాలని కొట్టేటువంటి స్ప్రే చేసేటువంటి మందు తాగి ప్రాణాలు కోల్పోయినాడు. ₹1,00,000 పైన శాలరీ, చిన్న వయసులో ఉన్నారు పసిబిడ్డలు. తన భార్య యవ్వన కాలంలో ఉన్నది. తన జీవితం మీద ఎందుకు వచ్చింది ఈ విరక్తి? ఓ ప్రిన్సిపల్ క్యాడర్లో దగ్గరదాపు 856 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి దానికి 38 మంది దేవుని బిడ్డల ఉపాధ్యాయులకు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, పేరు గడించినటువంటి ఒక సంస్థలో ప్రిన్సిపల్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఆ ప్రిన్సిపాల్ గారికే కాదు, ఈరోజు ప్రతి కుటుంబాన్ని కుదిపివేసే సమస్యలు అనేకంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏ రీతిగా సాగాలి? సమస్య జటిలమవుతుంది. సమస్యకి సొల్యూషన్ దొరకటం పక్కన పెడితే ఇంకా బిగిచ్చేస్తుంది, ఇంకా భారమైపోతుంది. ఇంకా సమస్యకి సొల్యూషను వెతుకుతున్నాం కానీ సమస్య మీద సమస్య. మన భాషలో చెప్పాలంటే కాలెడితే ఏలు, ఏలు పెడితే కాలు అన్నట్టుగా కుదిపివేస్తూ ఉన్నది సంతోషం లేని జీవితాలు. ఒకవైపున ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపున కుటుంబాలు నెమ్మది లేదు. ఎవరిని చూసుకున్నా వారికి తగినట్టుగానే సమస్యలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనకు ఎవరైనా కడతేరుస్తాడా? విడుదలవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే పరిస్థితులు కానీ ఆలోచిస్తే దైవ గ్రంథంలో ఒక చక్కటి సన్నివేశాన్ని కళ్ళ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, బాగా గమనించండి. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు రాజు, ఆ ఇశ్రాయేలు రాజు మీద దండెత్తి నిన్ను చంపేస్తాను, నీ అంతు చూస్తాను అన్నటువంటి సవాలు ఒకటి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు రాజు ఏం చేయాలో అర్థం కాలేదు. యూదారాజుకి వర్తమానం పంపించాడు. అయ్యా, ఫలానా రాజు నా మీదకి యుద్ధానికి రాబోతున్నాడు, నా బలమైతే చాలదు, నాకున్న పరిస్థితులు అయితే చాలవు అని చెప్పి ఇశ్రాయేలు రాజు యూదారాజుకి వర్తమానం పంపించాడు. కప్పం గడుతూ ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి కొంత ప్రత్యేకంగా పంపిస్తూ ఉన్నాడు. మరొకరితో ఒకరు సహోదర భావం కలిగి ఉన్నాడు చెప్పి బయలుదేరాడు. వీరిరువురు కలిసి ఇంకొక రాజుతో కలుసుకున్నారు. ఈ ముగ్గురు రాజులు ప్రత్యేకమైన ప్రాంతంలోకి వెళ్ళి శత్రువు మీద విజయం కలగాలని యుద్ధము కొరకు ప్రయాసపడుతున్నారు. అది భారమైనటువంటి క్లిష్టమైన అరణ్య ప్రాంతం. అది నీళ్లు దప్పికేస్తుంది. కొన్ని వేల మంది సైన్యం ఉన్నారు. ముగ్గురు రాజులు ఉన్నారు. 3 సైన్యములు ఉంటున్నాయి. 3 సైన్యములతో పాటు సైన్యాధిపతులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, దేవుని బిడ్డ వారితో పాటు గుర్రములు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. కానీ నీళ్లు దప్పిక 1 రోజు లేవు, 2 రోజులు లేవు, 3వ రోజు కూడా లేకుండా ఉన్నాయి. వారు అనుకుంటున్నారు యుద్ధం సంగతి తర్వాత, కానీ నీళ్లు లేక మనం చచ్చిపోయేటట్టున్నామని పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అనుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రవక్తని సజెస్ట్ చేస్తాడు ఒక రాజు, యూదారాజు. ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త సలహా అడుగుదాం అని చెప్పి అడుగుతాడు. కానీ వెంటనే ఆ ప్రవక్త ఒక మాట అంటాడు, ఈ ప్రాంతంలో మీరు పెద్ద పెద్ద లోయలు మీరు తవ్వండి, పెద్ద పెద్ద దేవుని బిళ్ళరా గుంటలు తవ్వండి, మీరు గుంటలు తవ్వండి. భయంకరమైన ఎండ, భయంకరమైనటువంటి సెగ, ఈరోజు కనీసం నిలబడుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నీళ్లు లేవు, చుక్క కూడా దొరికేటట్లేవు. ఈయనేమి పెద్ద పెద్ద మరి గుంటలు తవ్వమంటున్నాడు అంటే చెరువుల్లాగా గుంటలు తవ్వమంటున్నాడు ప్రవక్త మాట కొంతమందికి ఇష్టం లేకుండా పోయింది. కానీ అలా అంటున్నారు, లేదు మీరు వేచి ఉండండి, మొదట గుంటలు తవ్వండి, మీ సమస్యకి సొల్యూషన్ వస్తుంది అని చెప్పి తవ్వించడానికి యూదారాజు ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలు రాజు కూడా తప్పదు ఇక, ఎందుకంటే ప్రవక్త మాట తప్పిక తీర్చుకోవడానికి అవకాశం లేదు అనుకున్న పరిస్థితులు వచ్చేసాయి. వారు గుంటలు తవ్వేశారు, గుంటలు అయితే తవ్వేరు కానీ ఎదురు చూశారు. కానీ ఆ రోజంతా దేవుని బిళ్ళారు ఏమాత్రమో దేవుని బిళ్ళారు వర్షం రాలేదు. కనీసం తవ్వితే
కింద నుంచైనా ఊరతాయి కదంటే ఊటే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. మరుసటి రోజు కల్లా దేవుని బిడ్డలారా తవ్వబడినటువంటి బావులు, తవ్వబడినటువంటి చెరువులన్నీ నీళ్లతో నిండిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి చూడండి, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి పిల్లరా. దయచేసి వాక్యపరంగా మనం ఆలోచన చేయగలిగితే సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన మాట ఎంత గంభీరమైనదో, ఆయన వాగ్దానం ఎంత నెరవేర్చగలిగిన పరిస్థితితో మనం గమనించగలం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలోకి రండి. ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాజులు ఎవరు చూడండి. 9వ వచనంలో ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, ఎదోము రాజును బయలుదేరి ఒక్కరోజు కదండి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనము మరణించిపోవలసిందే అనుకుంటాడు. చాలా మంది జీవితాలకు అర్థం కాదు అది. దేవుడిని యెహోవా ఏదైనా చేయగలిగిన సమర్థుడు అంగిస్తారు, కానీ ప్రసంగానికి తగినటువంటిది సమస్య రాగానే వారు నిలబడలేకపోతున్నారు. పాట పాడుతున్నారు, కానీ పాట పాడుతున్నటువంటి పాటకు తగినటువంటి జీవితము, స్పందన వారి జీవితంలో కనబడటం లేదు. సమస్యగానే ఉన్నది. ఈ సమస్య దేవుని కంటే గొప్పది అనుకుంటున్నాడు. దేవుడు కూడా ఇది చేయలేడు అంటున్నాడు. చాలామంది అనుకునే పదాల్లో ఈ సమస్య దేవుడు కూడా తీర్చలేడండి. చాలా గుడ్డిగా చెప్పేస్తారండి. దేవుడు కూడా తీర్చలేడు అన్నట్టు. దేవుడి గురించి నీకేమి తెలిసి దేవుడు కూడా తీర్చలేడు అనుకుంటున్నావు నీవు. ఈ భార్య భర్తల మధ్యలో సమస్య కావచ్చు, కుటుంబ జీవితంలో ఆర్థిక సమస్య కావచ్చు, నా ఉద్యోగంలో సమస్య కావచ్చు, నాకు నా పిల్లలకున్న సమస్య కావచ్చు, నాకు నా అన్నదమ్ములకి ఆస్తి గలాట కావచ్చు, ఒక ఇంటిని గురించిన పోట్లాట కావచ్చు. ఈ విషయంలో అసలు సొల్యూషన్ దొరకదండి. న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళితే న్యాయం దొరకట్లేదు. ఫలానా అధికారిని నమ్ముకుంటే అధికారి కూడా హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు. మాకు నెమ్మది లేని జీవితం మేము జీవిస్తున్నామని చాలామంది హృదయంలో వేదన పడుతున్నాయి. కొంచెం సబ్జెక్ట్ దేవుని వీళ్ళ గమనించండి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, నీవు దేవుని ప్రవక్త అంటున్నాడు, మీరు బావులతో ఉన్నట్ట. చూడండి పిల్లారా, అక్కడ అంటాడు పిల్లారా, ఆయన మోయాబీల చేతికి అప్పగించవలనని యెహోవా మనలను పిలిచిననగా యెహోషాపాతు అంటున్నాడు. 11వ వచనం చూడండి పిల్లారా, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనాను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతి మీద నీళ్లు పోయించుచున్న షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును అనెను. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు ఎదోము రాజును అతని ఎద్దుకు పోగా అంటర్లైన్ చేసుకుని వచ్చిన 13వ వచనం ఆయన అంటాడు చూడండి, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? వీళ్ళు యెహోవా ప్రవక్త కాకుండా సోది చెప్పించుకునే రకాలు అనమాట. సోది చెప్పించుకునే రకాలు. దేవుని వాక్కును కాకుండా ప్రశ్నకి వెళ్తున్నారు. సోది చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలని పెట్టుకొని, దేవుని సేవకులను పెట్టుకొని, క్రైస్తవులను పెట్టుకొని, బాప్తీసాలు తీసుకొని సంగమనికి వెళుతూ కూడా వీళ్ళు ఈ మధ్యకాలంలో దేవుని బిడ్డలు ఎక్కడికెక్కడికి వారు సంచరిస్తున్నారంటే సోది చెప్పించుకునేటువంటి పరిస్థితులు. ఆయన అంటాడు కదా, ఎలీషా ప్రవక్త అసలు నా యొద్దకు రావటం ఏంటి, నా యొద్దకు వచ్చి నన్ను అడగటం ఏంటి అంటే సమస్య జటిలమైపోయిందా? చచ్చిపోయే స్థితి వచ్చావు కాబట్టి వచ్చావా? మరి ప్రవక్తలు చాలామంది మీ తల్లిదండ్రులు, మీకున్న సంబంధికులు మరి ఫలానా దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారు, ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే కొంచెం త్రాసేస్తారండి కొంతమంది. బైబిల్ వాక్యం కూడా ఎలా చదువుతారో తెలుసండి, అలా కళ్ళు మూసుకొని ఏదో ఒకటి ఇట్లా పెట్టుకొని అలా చూడగానే ఒక ఆయన అంట, దేవా నువ్వు వాక్యంతో మాట్లాడతావంట, అలా మాట్లాడమన్నా అంట, ఇలా మాట్లాడమ. కానీ ఆయన అంటాడు, దేవుని బిడ్డ గమనించండి, అతడు తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాను అని అన్నాడు. ఉరు ఇదేంట్రా ఇది? ఈ వాగ్దానం ఇది కాదు కదా. నేనే భయంకరంగా ఉంటే ఈ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇంటికి వెళ్ళి, అతడు తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని తల్ల కిందులుగా పడి కడుపు పగిలి పేగులు ముందుకొచ్చి చచ్చిపోయిందంట. ఉరి
భయపడిపోయినా. ఇది కాదురా, మళ్ళా ప్రార్థన చేసి అంటే ఇలా దిగానే ఇలా చేయబెట్టి చేయగానే నేను చెప్పినది నీతో త్వరగా చేయమన్నట్టు. ఏదంట, నేను చెప్పినది నువ్వు త్వరగా వెళ్ళి అసలు ఇట్లా కానే కదరా, నేనేదో దేవుని దగ్గర పరిష్కారం అడగదాం అనుకోండి. చాలామంది ఇలా ఏలు పెడతారన్నమాట. ప్రశ్నే బైబిల్ని కూడా ప్రశ్నలాగా వాడుకుంటారు. బైబిల్ కూడా మళ్ళీ పొదుపుగా వాడుకుంటారు. ఎందుకంటే రక్షించబడి 20 సంవత్సరాలు కానీ ఒక్క బైబిలే. ఆ ఒక్క బైబిల్ కూడా పేజీలు ఇంకా అతుక్కొని ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేయలేదు, బైబిల్ తెరవటంలే, బైబిల్ని ముద్దు పెట్టుకుంటున్నారు, బైబిల్ని దేవుళ్ళలాగా దేవుని తల కింద పెట్టుకుంటున్నారు, బైబిల్ని దేవుళ్ళలాగా దేవుని బట్టి షోకేసులు పెడుతున్నారు. చాలా జాగ్రత్తగా చూశారండి, అలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. మంచిది. బైబిల్ దేవుని వాక్యము. దేవుడు వాక్యము లేకుండా, వాక్యము చదవకుండా దినాన్ని నువ్వు ప్రారంభించడానికి ఒకవేళ నువ్వు త్యజిస్తున్నామంటే నీకింకా తిరిగి జన్మించిన అనుభవం, క్రైస్తవ్యమును గురించి నిర్వచనం నీకు అర్థం కావట్లేదు. అది ఎందుకండి, ఆదివారం వెళ్ళామా, పాస్టర్ గారు 1:30 గంట వాక్యం చెప్తాడు, ఇది చాలు మాకు రోజంతా అన్నాడు ఒక ఆయన. ఆదివారం వారంతటికి ప్రోత్సాహమే కానీ దినదిన ఆహారం కాదు. యానివర్సరీ రోజు బిర్యానీ తింటావు కదా, మటన్ బిర్యానీ. సంవత్సరం అంతా ఎందుకు మటన్ బిర్యానీ? ఆదివారం రోజు ఏదో చికెనో మటన్ ఏదో తెచ్చుకుంటావు కదా, మరి సోమవారం నుంచి శనివారం దాకా మరి కౌసు లేకపోతే నీకు మొద్దెక్కటం లేదే, అప్పుడు ఎందుకు కౌసు? అవసరం అంటావా? నీ తల్లిదండ్రులతో ఆ తల్లిదండ్రులు ఉంచుకొని నా ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పగా, అయ్యా దయచేసి అలాగ అనవద్దయ్యా, మోయాబుల చేతికి అప్పగించవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని ఇంకా వీళ్ళకి జ్ఞానం రావట్లే. సమస్యకి సొల్యూషను చావు కాదు, సమస్యలకు సొల్యూషన్ శత్రువు కానే కాదు. ఇంట్లో కానీ ఏదైనా దేవుని బాగలేకపోతే ఆ పక్కింటో లేదో చేతబడి చేస్తుంటారంట. ఏంటంటే పక్కింటో లేదో చేతబడి చేస్తుంటారా. అందుకని బావిలో నీళ్లు ఆగిపోయినాయంట. బోరు సరిగా పని చేయట్లేదంట. మోటార్ ఆగిపోయిందంట. ఎందుకంటే పక్కోళ్ళతో ఎవరితో ఆ గోడ దగ్గర దేవుని బిళ్ళరా దోవ దగ్గర కంప దగ్గర ఏదో గలిబిల్లు రేగింది. అందుకని వాళ్ళు ఏదో చెప్పాలి. మీరు అనుకునే పనులే. కానీ ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా ప్రవక్తడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఇట్లా ఏంటంటే మోయాబుల చేతికి అప్పగించవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిపించనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లా నేను చూశారని ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా జీవతోడు యోధా రాజును యెహోషాపాతును నేను గౌరవము చెయ్యని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుకైనను. చూశారంటే యోధారాజు సన్నిహితుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు దూరస్తుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు శకుని చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజు కూడా ఎవరు? దేవుడు ఏర్పరిచిన రాజే. చూశారండి, యెహోషాపాతు గురించి మొదటి వచనం చదువుకుంటే ఆయన అంటాడు చూడండి, అహాబు కుమారుడైన యెహోరాము యోధారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమున షోమ్రోన్లో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరం ఏలేను. అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపినటువంటి బయలుదేవత స్తంభమును తీసివేసెను. కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. అంటే వీళ్ళు మందిరానికి వెళ్తారు కానీ మరలా సోది చెప్పించుకుంటారు. సిగ్గుమాలిన క్రైస్తవులు. వీళ్ళు 2 ద్వబాలు ఉన్నాయండి. లోపల నీళ్ళల్లో ఉండగలరు, బయట కూడా ఉండగలరు. అంటే ఉభయచరాలు. క్రైస్తవులుగా ఆరాధించగలరు, బయటికి వెళ్ళి ప్రశ్న కూడా చెప్పించుకోగలరు. క్రైస్తవులుగా ఆరాధించగలరు, చేతులెత్తి ఆరాధిస్తారు, చేతికి దారం కూడా కట్టేసుకుంటారు. బాగా గమనించండి. చేతులెత్తి ఆరాధిస్తారు, ఆరాధిస్తూ కూడా ఇంట్లో దేవుని బిళ్ళారా ఏం చేస్తారు? దిష్టికి కూడా తీసుకుంటారు. వీళ్ళకి అసలు చెప్పే సావుకులు లేరు. వీళ్ళు చెప్పాలనేటువంటి వాక్యమునకు అనుకూలంగా జీవించాలని జీవితం కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఉభయచరాలు. మందిరములో ఉండగలరు, ఆరుగొండ. అందుకని ఒక పాట రాశారు పిల్లారా సావుకులో, యేసునందు సగం మరి వేరుగానో సగం. ఆయన పక్కన పెడితే అసలు నీకు బ్రతికేలేదే. యేసు ప్రభు ఉన్నాడనే ఒక్క పేరు తప్ప, లేకపోతే నేను నీకంటే రాతకండి
నేను నీకంటే క్రూరాల్ని, నువ్వు ఒక్క దెబ్బ కొట్టావు, నేను కానీ కొట్టానంటే చొక్కలు కనబడతాయి నీకు అనే అనేక మంది జీవితాల్లో నెమ్మది లేదు ప్లాన్. కానీ ఈరోజు చూడండి దేవుడు ఎలాంటి అద్భుతం చేయగలడో, ఎలా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడో చూడండి. అక్కడ మాట్లాడుతూ ప్లారా, సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని నేను నిలుచున్నాను, ఆయన జీవముతోడు యోధా రాజైన యెహోషాపాతు నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటికైనను లక్ష్య పెట్టుటికైనను పోదును. అయితే నా యొద్దకు దేవుని బిళ్ళారా వీణెలో వాయించగలిగిన ఒకని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా బలము అతని మీదకి వచ్చిన గనక అతడు ఈ మాట ప్రకటించను. ఏంటి ఆ ప్రకటన? 16వ వచనం అండర్లైన్ చేసుకోండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో చప్పళ్ళు కూడా దేవునాన్ని మహిమపడతామండి. వాస్తవికంగా అనేక మంది అనుకుంటారు, వర్షం వస్తే నీళ్ళు అవుతాయి, గాలి వస్తే మేఘాలు వర్షిస్తాయి అనుకుంటారు. గాలి లేదు, వర్షము లేదు, మేఘాలు కూడా లేవు, కానీ గోతులు నీళ్ళతో నింపబడిపోతున్నాయి. హల్లెలూయా. హి డు ఎవ్రీథింగ్ ఫర్ యూ ఇఫ్ యూ బిలీవ్ ఆర్ యూ బిలీవ్ అని లేదు పిల్లరా. ఇఫ్ యూ బిలీవ్ గాట్ ఎ మిరకల్. నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో కన్నీరు, ఏ విషయంలో కలవరం, ఏ విషయంలో డైలమో, ఏ విషయంలో నీవు సందిగ్ధ పరిస్థితుల్లో నిస్సహాయితలో నిస్పృహంగా కనబడుతున్నావో, ఈరోజు ఈ 116వ ఉపవాస కూడికలో పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు రాజులు శత్రువు చేతికి మమ్మల్ని అప్పగించడానికి, మా ప్రాణాలు తీయడానికే యెహోవా మమ్మల్ని ఇక్కడికి మైదానములకు పంపించాడేమో, యుద్ధానికి పంపించాడేమో అనుకుంటున్నారు. కానీ దేవుని ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా జీవముతోడు మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉన్నారు. హల్లెలూయా. మీరు చేయవలసిన ఒకే ఒక పని, ఈ లోయల్లో మరి గోతులు తీయండి, విస్తారంగా తవ్వండి. మరి ఆయన అంటాడు పిల్లరా, మేఘము అవసరం లేదు, వర్షము రావసరం లేదు, మరి గాలి రావసరం లేదు, కానీ మీరందరూ తాగి తృప్తిగా ఉండేంతగా నీరు నింపబడబోతున్నది. హల్లెలూయా. చూడండి, ఇదండి సందర్భం. మన ధ్యానాంశం అదే. యెహోవా దృష్టికి ఆకాశములో నుంచి వర్షం రాకుండా, గాలి కూడా రాకుండా నీళ్లు ఇచ్చి మీ దప్పిక తీర్చడము యెహోవాకు ఇది చాలా అల్పమట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, జీతం లేదే అప్పులు ఎలా తీరుతాయి, ఆస్తి లేదే ఎప్పుడు ఏ రీతిగా, మెడిసిన్ లేదే ఏ రీతిగా రోగం నయమైపోతుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒకే ఒక సత్యం ఏంటంటే, దేవునికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తప్పికను, నీ కోరికను తీర్చడము ఆయనకి చాలా అల్పము. దేవుని బిళ్ళారు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నువ్వు నమ్మి కానీ కార్యములు కానీ ఆరంభించబడితే ఆయన అంటాడు, ఎందుకు మౌనంగా ఉన్నావు, నువ్వు ఆరంభించు నీ పనిని. ఎందుకు నువ్వు ఆగిపోయినావు, ఆగిపోవద్దు, సాగిపో. నీ జీవితంలో సమస్య రాగానే ఆగిపోతున్నావు, చేదైన పరిస్థితులు రాగానే నువ్వు వాంతి చేసుకునే పరిస్థితికి వస్తున్నది. చేదును మధురంగా మార్చగలిగిన దేవుడు, పరిస్థితులను చక్కపరచగలిగిన దేవుడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రము దానివి చదును భూమిగా మారుస్తానని సెలవిచ్చిన దేవుడు. నీకున్న రోగమైన క్యాన్సర్, HIV పాజిటివ్, నీ కుటుంబ సమస్య వాస్తవికంగా చచ్చిపోయేంతగా, చావుటకు సిద్ధమైనంతగా ఉండొచ్చు, కానీ స్థితులను మార్చగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా తన కార్యము చేయగా ఆయన అంటాడు, ఇది నీకు కష్టమే, ఇది నీకు కొండే, ఇది నీ వల్ల కాదు, కానీ అది దేవునికి అల్పమే. హల్లెలూయా. అది దేవునికి అల్పమే. నువ్వు అనుకుంటున్నావు ఇది తెగదు అని, కానీ ప్రభు అంటాడు, రెప్పపాటున అది సమాధానంగా మారిపోద్ది. హల్లెలూయా. నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, దేవుని ప్రవక్త మాటకే, దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, దేవుని మాట వాస్తవికంగా చూసిన వాటిని కాదు నమ్మాల్సింది, చూడని వాటిని. అసలు విశ్వాసం అంటే అదే. విశ్వాసం అన నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమని ఉన్నవి అనుటకు రుజువయ్యట. అందుకని ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్తున్నది, దైవ గ్రంథమంతా కలిసిన కార్యం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్పిన దేవుడు, ఈ విశ్వాసము ద్వారా నిన్ను పరిశుద్ధుడిగా, ఈ విశ్వాసము ద్వారా నీ దప్పికను, ఈ విశ్వాసము ద్వారా నీ కోరికను, ఈ విశ్వాసము ద్వారా నీ సంతోషాన్ని, నువ్వు అడిగినది ఒక వంతే 7 అంతల దీవెనతో దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ యూ బిలీవ్ కాదండి, ఇఫ్ యూ బిలీవ్,
దేవుని కార్యాన్ని చూడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు చూడండి, అది ఆయన దృష్టి కట. చూడండి 17 వచ్చింది చూడండి ప్లాన్. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించను. హల్లెలూయా. మోయాబీలు అనగా శత్రువులని. మోయాబీలు అనగా నిన్ను గొంతు పట్టుకుంది సమస్య అదే. మోయాబీలు అనగా నిన్ను కలవర పెడతా ఉన్నది. నా వల్ల కాదు, ఇది నేను భరించలేను, ఇది నేను సహించలేను, ఇందులో నాకు విడుదల కలగదు, ఇందులో నాకు సమాధానము దొరకదు. కానీ యేసు చెబుతున్నాడు, ఈ రోజు ఆయనకి అసాధ్యమనేది ఏది లేదని. నువ్వు కేవలం గోతులు తవ్వండి, ఈ మైదానం అంతా గోతులతో తవ్వండి. మరి ఆకాశం వర్షించకపోవచ్చు, గాలి రాకపోవచ్చు, నీళ్లు ఆకాశం నుంచి రాకపోవచ్చు, కానీ గోతులంతా నింపబడిపోతాయి. మీరు మీ పశువులు మీ యావత్ సొత్తు మీ యావత్ సంపద దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. దేవుడి నుండి దీవించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. స్నేహితులారా, అనేక మందికి అర్థం కాని విషయం అది. ఈరోజు నీవు నేను చేయవలసిన వాక్యం. అందుకని చూడండి, అక్కడ మాట్లాడుతుంటాడు ప్లేరా. చూడండి ఆ 18 వచ్చి, ఆ లోయల్లో దేవుని యొక్క వాక్యం చూడండి, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటికి ఈ లోయ నీళ్లతో నిండునని చెప్పి ఇది యెహోవా దృష్టికి అల్పమే. 18 వచ్చిన, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించనని చెప్పి 19 చూడండి, మీరు ప్రాకారము కలిగిన ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ళ బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయుదుమైనను ఉదయ నైవేద్య అర్పించు సమయమనందు నీళ్లు ఎదేమో మార్గమున రాగా దేశము నీళ్లతో నేను చప్పలు కొట్టాను. ఒకసారి చూద్దామండి. అందరికి అర్థం కాదు. రాత్రి అసలు మబ్బే రాలా, రాత్రి అసలు వర్షమే పడలా. మరి గాలి వీసినట్టు కూడా మనం ఏం చూడాల. మన డేరాలు కూడా కదల్లా వేసుకునే డేరాలు. మరి రాత్రి ప్రశాంతంగా ఉన్నాము, కానీ ఉదయం కల్లా నీళ్ళు ఎలా వచ్చాయి? కింద నుంచి ఏమైనా ఓడుతున్నాయా? లేదే. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా ఆమేన్. నీకే సాధ్యము. ఇట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అపాన్ యువర్ ఫెయిత్. నీ నమ్మిక మీద అది ఆధారపడి ఉన్నది. యెహోషాపాతు అంటున్నాడు, ఇశ్రాయేలు రాజు, ఇది కుదరదు కదయ్యా, ఇది ఎలా సాధ్యమయ్యా అంటున్నాడు. అసలు నీతో నేను మాట్లాడిన అసలు. ఎందుకంటే మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళి సోది చేయించుకునే రకాలు. మీరు దేవుని పేరు చెప్పుకున్నారు, మీరంతే. దేవుని పేరు ఉంది కానీ మీలో నమ్మిక లేదు, మీలో విశ్వాసము లేదు. మీరు దేవునికి భయపడే లక్షణాలు కనబట్లేదు. దేవునికి భయపడేవారు దేవుని ప్రవక్త తప్ప దేవుని దగ్గర తప్ప విచారించడానికి వేరొక్కనికి ఎక్కడ వెళ్ళరట.
ఈరోజు అనేక మంది జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో ఈరోజు ఈయన మాట్లాడుతున్న మాట అది పరిపూర్ణమైపోతాం ప్లారా. చూడండి అక్కడ అంటాడు ప్లారా, ఉదయ నైవేద్యమును అర్పించు సమయమునందు నీళ్లు ఎదయమ మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారందరిని సమకూర్చుకొని దేశం యొక్క సరిహద్దునందు నిలిచిరి. ఉదయమనందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా 1 shot 2 birds అంట. హల్లెలూయా. నీళ్లు దప్పికైలు అడిగింది, నీళ్లు తీర్చబడ్డాయి, దప్పిక తీరిపోయింది. ఉదయం అయిపోయింది, వీరు డేరాల్లోనే ఉన్నారు. యోధా దేవుని బిళ్ళారు, ఇశ్రాయేలు దేవుని బిళ్ళ గమనించండి, ఎదోమీయులు అక్కడే ఉన్నారు, రాజులు అక్కడే ఉన్నారు. కానీ వారు అనుకున్నటువంటి మోయాబీలు శత్రువులైనటువంటి వారు, చిన్నలు పెద్దలు, యుద్ధం చేయగలిగిన అందరూ వచ్చేసి వీళ్ళని అంతు చేసేద్దాం అనుకుని అక్కడికి వచ్చేసారు. వారికి రాగానే ఉదయంకాల సూర్యుడు ఉదయించాడంట. సూర్యుడు ఎర్రట్టుగా సూర్యుడు ఉదయించగానే ఉదయించిన సూర్యుడు ఈ తవ్వబడినటువంటి మైదానంలో నీళ్లున్నాయి కదా, కానీ గోతుల్లో నీళ్ళ మీద పడగానే అంత రక్తంగా కనబడుతుందంట, ఎర్రంగా. చూడండి ఎక్కడ మాట్లాడతాడు, చూడండి. అవతలి యొక్క నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడిన గనక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండని ఒప్పుకొని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి గనక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలుడు వారి దేశములు చొరబడి మోయాబీలను హతము చేసిరి. మరియు వారు పట్టణమును పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి, దేవుడు ఏది చెప్పాడు అది జరిగిపోతా ఉంది ఇప్పుడు. హల్లెలూయా. శత్రువులకు భయపడ్డారు, గడగడ గడగడ వణిగిపోతున్నారు. ఒకవైపున దప్పిక, పశువులకు కూడా దప్పిక లేదు, గుర్రాలకు దప్పిక, పరిస్థితులు భారంగా ఉన్నాయి. అన్నిటిని తీర్చగలడానికి ఒకే ఒక్క మాట, ప్రవక్త యొక్క మాట వినగానే లోయలో దేవుని బిడ్డలారా గోతులు తవ్వగానే గోతులంతా నీళ్లు నిండబడిపోయినాయి. ఏమి లేకుండా ఆకాశము వర్షించకుండా, గాలి కానీ వర్షం కానీ రాకుండా ఈరోజు నీ జీవితం ధన్యకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి ఈరోజు దేవుడు ఇక్కడికి నేను తీసుకొచ్చాడు. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమని చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే నీవు ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే 26:3 ప్రకారం ఎవని మనస్సు వాని మీద ఆనుకొనను వాని నేను పూర్ణ శాంతి కలిగిన వానికి మార్చేస్తారట. ఈ లోకం ఇచ్చిన శాంతి కాదు. యోహాను సువార్త 14:1-2 ప్రకారం, యోహాను సువార్త 14:26-27 ప్రకారం లోకం ఇచ్చినట్టు కాదది, ఇది నా శాంతి అట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సమాధానం అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ శాంతి సమాధానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ప్లారా. అందుకనే చూడండి అక్కడ మాట్లాడుతాం, వారి ఇశ్రాయేలు యొక్క దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండేది గనక మోయాబులు వారి ఎదుట నిలవలేక పారిపోయి ఇశ్రాయేలు వారి దేశములో చొరబడి మోయాబులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీద తల యొక్క రాయి వేసి నింపి నీలబావులన్నిటిను పూడ్చి అట మంచి చెట్లన్నిటినీ నరికి వేసిరి. కరకరితేషు పట్టణమునందు దేవుని బిడ్డలారా మాత్రము వారు విడిచిపెట్టిరి గనక దాని ప్రాకారము నిలిచి ఉండెను. హల్లెలూయా. నీవు దేన్ని నిలబెట్టడానికి ఇష్టపడతావు అది నిలబడుతుంది, దేని పడదోయాలనుకుంటే పడదోసేస్తావు. ఎందుకంటే నువ్వు బలవంతుడు కాదు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. నీ సొంత వారు నీకు శత్రువులుగా ఉండొచ్చు, నీ ఇంటి వారు నిన్ను గాయపరచవచ్చు. నీకున్న శత్రువులు నీకంటే కాదు, నీకు అనుకున్న దానికంటే బలవంతులుగా ఉండొచ్చేమో, నువ్వు సమకూర్చుకున్న వారికంటే బలవంతులుగా ఉండొచ్చేమో. నీ స్థితులను మార్చడానికి నీ దేవుడి యెహోవా సార్వభౌముడై సర్వశక్తి కలిగిన దేవుడై సూర్యుడుగా పరాక్రమశాలగా నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఈరోజు అతి గొప్ప కార్యములు చేయడానికి ఈరోజు ఇక్కడ దాకా నేను తీసుకొచ్చాడు. నీ స్థితిగతులు ఈరోజే మార్చడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ దినమునకు ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు విజయము నీ కొరకై సొంతము చేయడానికి. హల్లెలూయా. రోగం ఎంత క్లిష్టమైనదైనా పర్వాలేదు పిల్ల. ఇక్కడ ఒక సహోదరుడు అని పిల్లరా, వెంకట్రత్నం అనే సహోదరుడు, ఆయన 4వ స్టేజి దాటేసింది, పడకలోకి వెళ్ళిపోయినాడు, క్యాన్సర్తో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది.
ఇదే స్థలంలోకి ఆయన ఆటోలు పెట్టుకొని అక్కడి నుంచి నడవలేకపోతే మోసుకొని వాళ్ళ ఆవిడ వాళ్ళతో సంబంధించిన ఒక 4-5 దేవుని బిడ్డ ఎక్కడి దాకా తీసుకొచ్చి ఇదే స్టేజ్లో ఇదే స్థలం నిలబడుకున్నాడు. ఏంటంటే మాటలు రావట్లే. ఇప్పుడున్నారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. పక్కన వాళ్ళు చెప్తున్నారు, సార్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్, ఇప్పటికీ అన్నం తిని 8 రోజులు అయిపోయింది సార్, అందరూ వదిలేసుకున్నారు సార్. వాళ్ళ ఆవిడకైతే ముఖమంతా నల్లబడిపోయి ఏడుస్తా కన్నీళ్లతో ఉంది ప్లారా. నేను ఆమెకి మాట్లాడటం, ఎందుకంటే వారు హిందువులు, విగ్రహారాధికులు, యేసుని గురించి తెలియదు. నేను ప్రార్థన చేసి ఒకే ఒక మాట, అయ్యా నువ్వు కలవరపడదు, దేవుడు నీకు విడుదలిస్తున్నాడు, దేవుడు నిన్ను తాకడానికి ఇష్టపడుతున్నాడు, హీ గివ్స్ యూ లాంగ్ లైఫ్, దేవుడు నీకు దీర్ఘాయుష్తో నింపబోతున్నాడని ప్రామిస్. ఆయన టర్కీ టవల్ ఒకటి వేసుకొని గడ్డం తీసేసుకొని స్కూటర్లో ఒక్కడు వచ్చేసాడు. అని 26 కిలోమీటర్ల స్కూటర్లో వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటయ్యే సంగతి అంటే, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చేసాడు సార్ అంటే. హల్లెలూయా. రోజు నీ జీవితంలో యెహోవాకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఇది నీకు బలమే, ఇది నీ వల్ల కాదు. నీ శత్రువును జయించటము నీ వల్ల కాదు, నీ ఇంటి వల్ల వాళ్ళ కాదు, నువ్వు నమ్ముకున్న వారి వల్ల కూడా కాదు. కానీ నీవు నమ్ముకున్న, నువ్వు ఆధారపడిన, నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆయన సమస్తము చేయగలిగిన వాడు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. యేసు నామమునకు సమస్తము సాధ్యమే అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇది మొదటి మాట. రెండో మాటను పరిచయం చేసి నేను క్లోజ్ చేస్తాను. ఆరాధనలోకి వెళదాం. ఈరోజు చూడండి ప్లేరా, వారు అడిగిన దప్పికే, కానీ దప్పిక తీరింది, శత్రువు అంతు కూడా చోర్చబడిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అడిగింది ఒకటే, అయ్యా నాకు వివేచన దయచేయి ప్రభు అన్నాడు. వివేచనతో పాటు సకల ఐశ్వర్యమును సర్వ సంపదలతో పాటు దేవుని బిళ్ళరా జ్ఞానమును కూడా ఇచ్చేసాడు ఎక్స్ట్రాఆర్డినరీగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అడిగింది ఒక్క వంతే, రెండంతలుగా కలిపి మూటిని నీకు సొంతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన వ్యక్తి కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు బలహీనుడు కాదు. బలహీనుడు నిన్ను బలపరచగలిగిన వాడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శూన్యములో సృష్టిని చేసిన సమర్థుడైన ప్రభు. ప్రియులారా బాగా గమనించి, ఈరోజు ఒక సహోదరి సర్జరీలో ఉంది నారాయణ హాస్పిటల్లో. ఆమె పేరు వేళాంగిణి. వాళ్ళ సహోదరి మన చర్చికి వస్తారు ప్లార్. ఆ వేళాంగిణి ఎవరు నాకు తెలీదు. వాళ్ళ సహోదరి సుశీలమ్మ, గుత్తి సుశీలమ్మ. ఒకానొక సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి వేసేస్తున్నారు. రామచంద్ర హాస్పిటల్ వేసేసారు. పరిస్థితులు నారాయణ హాస్పిటల్లో వేసారు. వారు అందరూ చేతులు ఎత్తేసి, ఈ కుదరదు, కొన్ని గంటలు కూడా బ్రతకడం వీలు పడదని, ఐసీయూ కాకుండా ఇంకొకటి ఏదో ఉంటుంది దానికంటే ముందు గమనించండి, కొంచెం ఇంకా సీరియస్గా పెట్టేటువంటి ఐసీయూలో ఉంది ప్లాన్, దాంట్లో పెట్టేస్తున్నారు. కొన్ని గంటలు కూడా బ్రతకదని చెప్పారు. రాత్రి దాదాపు 12 గంటలు దాటిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. అవతల నుంచి ఫోన్ 12 దాటిన తర్వాత వచ్చిందంటే వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు. ఖచ్చితంగా లేచి వారితో నేను మాట్లాడతాను. వెంటనే రిసీవ్ చేసుకున్నాను. వెంటనే అవతల నుంచి ఏడుపులు వినబడుతున్నాయి. ఈ పక్కన పడకలు ఉన్నాకి స్పృహ లేదు. ప్రార్థన చేశాను, అయ్యా గంట కూడా బ్రతకదట, 24 అవర్స్. మరి నమ్మకం లేని పరిస్థితులు వచ్చాయి. ఈరోజైతే పరిస్థితులు మారిపోయినాయి. 24 అవర్స్ దాటేసింది, ఇక నమ్మకం లేదు, చేతులు ఎత్తేసారయ్యా అని చెప్తాను. నేను ప్రార్థన చేశాను, ప్రభు ఆ వేళాంగిని సిస్టమ్ జ్ఞాపకం చేసుకొని, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు అని ప్రార్థన చేశాను. ప్లాన్ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఫోన్ వచ్చింది, బ్రతికేసింది సార్ అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బ్రతకటమే కాదు సార్, మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ చేసి పంపిస్తారట. ఏమీ అంత క్రిటికల్ కండిషన్ కదా, మరి 12 అవర్స్ తిరక్కముందు పంపిస్తారా? 12 అవర్స్ వెళ్ళా, 1 అవర్ కూడా వెళ్ళా. రెప్ప పాటున్న దేవుడు అద్భుతం చేయగలిగిన సమర్థుడు. ఆమె వచ్చేసింది, అన్ని టెస్టులన్నీ చేసేసినారు. ఇప్పుడు చిన్న మైనర్ సర్జరీ అట. ఈరోజు నారాయణ హాస్పిటల్ ఆమె సర్జరీ జరుగుతూ ఉంది పిల్లారు, నారాయణ హాస్పిటల్. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే, నీ పరిస్థితులను, నీ సమస్యకి, నీకు జటిలము, కష్టము, క్లిష్టమైంది ఏది నీ వల్ల కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు వారి దప్పిక తీర్చడమే కాదు, దప్పికతో పాటు శత్రువు అంతు చూసేశాడు. శత్రువు మీద, వారి దేశం మీద, వారికున్న చెట్ల మీద, వారికున్న పరిస్థితుల మీద ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకార్యములో వారు ఏదైతే ప్రవక్త నోటికుండా దేవుడి సెలవిచ్చాడో అది జరిగి తీరింది. కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. రాసుల 2వ గ్రంథం 3వ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుని ఆత్మకార్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి బహోన్నతమైన విక్టోరియస్ దేవుని బిళ్ళారా విక్టరీ, ఆ విజయం ఏ రీతిగా ఉన్నదో మీరు గమనించగలిపారు. మొదటి అనుభవం. రెండవ అనుభవాన్ని పరిచయం చేసి ప్రార్థనలోకి నడిపిస్తాం. దేవుడు తను 75వ సంవత్సరంలో పిలిచినాడు.
పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఒక విగ్రహారాధికుడు చంద్రుని ఆరాధిస్తున్న వ్యక్తి తన సంబంధించిన గుడిని, గోపురాన్ని, తనకున్న దేవుణ్ణి విడిచిపెట్టి ఇది వాస్తవం కాదని ఎరిగి దేవుని మాటకు లోబడి స్వదేశాన్ని విడిచిపెట్టే సొంత ప్రజలను విడిచిపెట్టి బయలుదేరుతూ ఉన్నాడు. ఒక దినము కాదు, 2 దినములు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు 25 సంవత్సరాలు అయిపోతూ ఉంది. 25 సంవత్సరాలు అయితే వచ్చినది. కానీ నేను నిన్ను గొప్ప చేసేదను, నీ పేరు గొప్ప చేసేదను, నిన్ను బట్టి సంతానమును బట్టి సకల వంశములు ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు 25 సంవత్సరం, పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, ఇప్పుడు 25 సంవత్సరాలు, రమి 100 సంవత్సరములు వచ్చేసాయి. 100 సంవత్సరములు వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళకి గర్భఫలం కలగడానికి అవకాశం లేనే లేదు. అంటే ఎండిపోయిన బ్రతుకులు, ఎండమావుల వంటి పరిస్థితులు. నీరున్నట్టు కనబడుతుంది కానీ అది నీరు కాదు, ఎండే. ఎదురు చూస్తున్నారు కానీ ఎదురు చూపుల్లో దేవుని బిళ్ళారా అనుకున్నది ఏది జరగలేదు. చివరికి నిరాశలకు పడిపోయినారు. నా బ్రతికింతి అనుకుంటున్నారు, నిరీక్షణకు ఆధారము దొరకటం లేదు. అలాంటి పరిస్థితుల్లో రమారమి 100వ సంవత్సరంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆదికాండం 17:1 అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడుని అంటాడు. చూద్దాం మాట. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నువ్వు చేయవలసిన పని ఒకటే, నీ మీద నింద లేకుండా జాగ్రత్త పడు. ప్రజలు నిందేస్తారు కానీ నింద క్లారిఫికేషన్కి వచ్చినప్పుడు నింద నీ మీద ఉండకూడదు. నిందారహితుడవై నా సన్నిధిలో ఉండెము, నాకును నీకును మధ్య నా నిబంధనను నేను నియమించి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేదనని. అంటే ఆమె సంవత్సరం కల్లా గర్భము ధరిస్తుంది మీ ఆవిడ, నేను మరలా తిరిగి వస్తాను అనగానే డేరాలో ఉన్న శారా నవ్విందట. అబ్రహాము కూడా నవ్వినని కొత్త నిబంధనలో ఉంది. అంటే మా జీవితం అబ్రహాము సాగిలపడి ఏంటంటే అబ్రహాం కూడా నవ్వాడట. నవ్వి 100 ఏండ్ల వానికి, ఇప్పుడు మీరు నాతో చెప్పొచ్చు అన్నీ తీరిపోయినాయి, ఇంకేమందులేండి, ఎవరికి వాళ్ళమైపోతాం, ఎవరికి వాళ్ళ జీవితం, అది జీవితంలో కూడా నిలబడతారు నమ్మకం లేదు. చచ్చిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవమానం వచ్చేసింది, గాయపరచబడిపోయినాం, దెబ్బ తగిలిపోయింది, ఇంకేమీ లాభం, ఇంకేంటి, ఎండిపోయిన బ్రతుకులుగా మారిపోయినాయి అనుకోవచ్చు. కానీ దేవుడే మాట్లాడుతున్నా చూడండి, చదువునైన మాట. సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అంట. 90 ఏండ్ల శారా కనునా. ఏమనుకున్నా, మనసులో అనుకున్నా అంటే ఈ రోజు కూడా చాలామంది మనసులో అనుకుంటా ఉన్నాను. అయినా కానీ ప్రసంగాలు బలి వింటున్నాం కానీ కదా, ఇంత దూరం ఇంతలా ఎండలో కనిపెట్టుకొని వచ్చాం కానీ అయినా ఏం జరుగుతుందిలే, ఏం చూద్దాం. చూడండి అక్కడ మాట్లాడతప్లారా, మనసులో అనుకుని అబ్రహాము చెప్పగా దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుడి కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారు, 99 సంవత్సరముల దేవుని బిడ్డ అబ్రహాము, లేక రమారమి 100 సంవత్సరముల అబ్రహాము 90 సంవత్సరముల శారాకి గర్భమును ఇవ్వుటకు సిద్ధపడి గర్భఫలమునిచ్చి ఈ సాకు ద్వారా దేవుని బిళ్ళరా యూదా ఇశ్రాయేలులను ఈరోజు సమాజంలోకి తీసుకొచ్చిన దేవుడు నీ ప్రతి కన్నీరు తుడుచుటకు సమర్థుడని నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించు. ఇది అల్పమే. 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్పుడు కాదు పిల్లలు, 90 సంవత్సరాలప్పుడట. 25 సంవత్సరాలప్పుడు కాదు కుమారునికి సంతానము. 100 సంవత్సరములట. 100 సంవత్సరములు. 100 సంవత్సరములో ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అన్న దినాల్లో అతనికి గర్భఫలం నుంచి సంతోషాన్ని నిలబెట్టిన దేవుడు ఈరోజు నీ జీవితంలో సమస్య ఎంత కష్టంగా ఉన్నా, పరిస్థితుల్ని చేజారిపోయినా, నీ పరిస్థితులు భారంగా కన్నీటిని మాత్రమే నీకు మిగిల్చిన నీ కన్నీరు ఈరోజు నాట్యంగా మారబోతా ఉంది. నమ్మితే దేవుని ఘనపరచు,
నమ్మితే దేవునికి మహిమ చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మార్చగలిగిన వాడు. ఇది రెండో విషయం. మూడో విషయం పరిచయం చేస్తున్న సమయం లేదు పిల్లారా. మూడో విషయం యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి రండి. ఒక మాట అంటారు పిల్లారా, ఇది దేవుని దృష్టికి అల్పమాట. 8వ అధ్యాయము 36వ వచనం చూడండి పిల్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ. గమనించండి పిల్లారా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుగుచున్నారు. నేను తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారం మీకు మీ తండ్రి యొద్ద దేవుని నామానికి మహిమ కలుగునుగాక జరిగించుచున్నాను గనక అని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, నా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము యొక్క చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన వాడనైనా నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, యోహాను సువార్త 8:36లో ఆయన నిన్ను పాప బంధకము నుంచి సాతాను కట్ల నుంచి సైతము దేవుడి విడుదలివ్వడానికి రోజు సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, ఏవనికి అసాధ్యమనేది ఏది లేనేలేదు. మొదటిది, దేవుని బిడ్డ దాహము తీర్చటమే కాదు, నీ శత్రువులను మట్టి కరిపించడానికి నీతోనే దేవుడి శక్తి నుంచి నీ ద్వారా దేవుడి కార్యం చేయబోతున్నాడు. రెండవది, బిడ్డలనిచ్చుటకు ఆయన 90 సంవత్సరాలైనా 100 సంవత్సరాలు దాటిన గర్భఫలమునిచ్చుటకు, ఆ కార్యము చేయుటకు అది ఆయన దృష్టికి అల్పకార్యమే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బంధకముల నుండి విడిపించుటకు అది దేవుని దృష్టికి అల్పమే. మోషే అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క విముక్తిని కలిగించడం నాకు అసాధ్యం అనుకున్నాడు. నీకు అసాధ్యమే, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే. వాస్తవికంగా మనం అనుకుంటాం, మోషే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి 10 అద్భుతాలు చేసి తీసుకొచ్చాడని. కానీ నిర్గమకాండం 15:13 అంటాడు, నీ కృపే వారికి తోడయుండి నడిపించినని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. నీ కృపే ఆయన కృపే నీకు బంధకముల నుంచి విడుదల విముక్తిని కలిగించడానికి అది ఆయన దృష్టికి అల్పమే. చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మృతులను సహితము తిరిగి లేపుట ఆయన దృష్టికి అల్పమే. దానికి ఎగ్జాంపుల్ మీకు బాగా తెలుసు. లాజరు అప్పటికే చనిపోయి 3 దినాలు అయిపోయింది, 4వ దినం కూడా వచ్చేసింది. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, చనిపోకముందు రోగగ్రస్తుడు ఉన్నప్పుడు వార్త వెళ్ళింది యేసు దగ్గరికి. కానీ యేసు అక్కడ చాలా బిజీగా ఉన్నాడు వేరే ప్రాంతంలో. వీళ్ళు ఉన్నటువంటి బేతనియ గ్రామంలో ఈ యొక్క లాజరు యొక్క అప్పజిలుడైన మార్త మరియలు ఉన్నారు. లాజరు జబ్బుతో ఉన్నప్పుడు వార్త వెళ్ళింది, కానీ వెళ్ళలేకపోయినాడు. చనిపోయినాడు, వార్త వెళ్ళింది, కానీ వెళ్ళలేకపోయినాడు. సమాధి కూడా చేయబడిపోయింది. సమాధి చేయబడి అప్పటికే 3 దినాలు అయిపోయింది. యేసు అక్కడికి రాగానే అందరూ చెబుతా ఉన్నారు, అయ్యా నువ్వు ఇక్కడే ఉంటే బాగున్నేమో, ఒకవేళ నువ్వు రాలేదు అనుకున్నట్టు అప్పజిలుడ యొక్క దగ్గర నుంచి వార్త వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మార్త వెళ్ళి ఆహ్వానించేసింది, కానీ మార్త దేవుని బిడ్డలారా యేసుని అడ్డగిస్తూ ఉంది. మరియతో అంటుంది, యేసు నిన్ను పిలుస్తున్నాడని వార్త వినబడగానే అప్పుడు దాకా ఏడుస్తున్నటువంటి మరియ, వారితో ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చేసారు. వారందరి మధ్యలో ఉన్నటువంటి ఏమి వార్త మార్త దగ్గరికి కొంచెం వచ్చింది, యేసు నిన్ను పిలుస్తున్నాడని. ఆమె దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ ఏడ్చేటువంటి ఏమి వెళుతూ ఉంటే అందరూ అనుకుంటున్నారు, ఈ సహోదరుడు చనిపోయాడు గనక ఇప్పటికి 3 దినాలు అయిపోయింది, 4వ దినం కాబట్టి మరి ఏమి ఏడుస్తూ సమాధి దగ్గరికి వెళ్ళిపోతుందేమో అనుకొని ఆరితో పాటు అక్కడ కూర్చున్న వారందరూ బయలుదేరి పరిగెత్తుతూ ఉన్నారు. పరిగెత్తి దేవుని బిడ్డలారా ఆమె యేసు దగ్గరికి వెళ్ళి ఆమెకి యేసుకు సాగిలపడి యేసయ్యతో అన్నది, యేసయ్యా నువ్వు ఇక్కడే ఉండుంటే నా సహోదరుడు చావక బ్రతికొండు. కానీ ప్రభు అంటున్నాడు, మార్త మరియలు అందరితో కొలిసినటువంటి యేసు అంటున్నాడు, నువ్వు నమ్మితే ఇప్పుడే దేవుని మహిమను చూచెదవు, నీ సహోదరుడు ఇప్పుడే లేస్తాడు అని వార్త దేవుని వినగానే ఆ మంటుంది పిల్లరా. వీలైతే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం అంటాడు, యేసు వచ్చి ఇదివరకు అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. అడ్డులు ఆటంకాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి.
చచ్చిపోయి ఇప్పుడు అంటుంది, మార్త అంటుంది, పురుగులు పట్టిపోయి అంటాడు ప్రభు. వద్దు ప్రభు అంటుంది. ఈరోజు మన జీవితాల్లో అది ఇక జీవితాల్లో ఏ మేలు చూడలేమండి. మా జీవితాలు ఇంతే, రాలిపోయిన మాడిపోయిన బ్రతుకులు ఇంతే. నెమ్మది లేని జీవితం, సుఖము లేని జీవితం, సంతోషము లేని జీవితం. మా జీవితంలో ఇక చిగురిస్తుంది ప్రేమ అనే దానికి ఏ ఆనవాలు లేవు అనొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు తెలుసు, అది నా ప్రార్థనకు ప్రత్యుత్తిస్తామని నీకు తెలుసు, కానీ వీళ్ళందరూ చూడాలి ప్రభు అని. అది 11వ అధ్యాయంలో 43, 44 అంటాడు. ఇలా కేక పెడుతున్నాడు ప్లేరా. చూసండి, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని ఆరాధించేసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఇదంతా చూసిన వారు, ఇంతవరకు మనం ఇశ్రాయేలుల మధ్యలో ఇంత గొప్ప కార్యం జరగలేదని దేవుని మహింపరుస్తున్నారు. చప్పలు కూడా దేవుని మహింపరదవాడు. ఇప్పటి వరకు చూడనిదే అద్భుతం. అంటే నీ జీవితంలో అద్భుతములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్యకార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ 116వ ఉపవాస కోడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒక వాగ్దానమునిచ్చి ప్రార్థన చేసుకొని ముందుకు సాగి వెళదాం. అది ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ప్లేరా, 32వ అధ్యాయం 17వ మాటని ఒకసారి చదువుకున్న వారు ఆయన కవికి లేఖలుదాం. నమ్మదిగిన దేవుడి నీ స్థితిని మార్చడానికి, పరిస్థితులు చక్కపరచడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉండగా చూడండి. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించిన వాడా. అండర్లైన్ చేసుకుని అక్కడి నుంచి, సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను, నీ చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఆశీర్వదించి నీ కన్నీరు తుడచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను మీ కళ్ళ ముందు 4 విషయాలు పెట్టాను ప్లాన్. 1, 3 రాజులు ఒక శత్రువు విషయమై భయపడి వారు 7 దినాలు తిరిగారు, కానీ నీళ్లు లేవు, దప్పికతో ఉన్నారు, పశువులు చచ్చిపోతున్నాయి. 3 రాజుల నుంచి శత్రువుల చేతికి లేక అమోరీల చేతికి మమ్మల్ని మోయాబుల చేతికి మమ్మల్ని అప్పగించడానికి మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పి అనుకున్నారు. కానీ ఎదోము రాజు, యోధా, ఇశ్రాయేలు రాజులు దేవుడైన యెహోవా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలీషా మాటకు లోబడగా వారు చేసిన హెచ్చరిక మేరకే, వారు ఇచ్చిన వాగ్దానం మేరకే వారు గోతులు తవ్వగా మైదానంలో దేవుని బిళ్ళారా ఆకాశము వర్షించకపోయినా, గాలి వీసరకపోయినా గోతులంతా నీళ్లు తనింపబడిపోయినాయి. వారి తప్పిక తీరిపోయిందండి. నీవు అనుకుంటున్నావేమో ఆ అధికారం రావాలి, ఈ అధికారం రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అందరూ కూడాలి, అప్పుడే కదా నాకు నెమ్మది అంటావు. కానీ ఎవ్వరు లేకుండానే దేవుడు ఒక్కడి అద్భుతము చేయగలిగిన వాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యము చూడబోతున్నావు. 1, 2 ఆయన పిల్లలనిచ్చుటకు వయసుతో ఆయనకి నిమిత్తము లేదు, పరిస్థితులతో ఆయనకి నిమిత్తము లేదు. ఈ మధ్యకాలంలో సహోదరి సాక్ష్యం చెప్పింది, అయ్యా నా భర్త ఫలానా మందు తాగేశాడు, కానీ హాస్పిటల్కి వెళ్ళాడు, అందరూ నన్ను అవమానిస్తున్నారు, యేసయ్య నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నా కొద్దు ప్రభువా నా భర్త బ్రతకాలి, ఆ అవమానము నిందలు నాకు మీద ఉండకూడదు అని అడిగాను. అందుకే నేను అడగడానికి ధైర్యం చేయలేకపోతున్నాను అన్నాడు. తండ్రి దగ్గర కాకపోతే ఎక్కడి నుంచి వస్తుందని నీకు సమాధానం? తండ్రి తప్ప నీకు ఆకలి తీర్చగలిగిన వారు ఎవరున్నారండి? తల్లి యొక్క వడి తప్ప నిన్ను ఆపదలు అపాయములో నిన్ను చేర్చుకోగలిగిన వారి లోకంలో ఎవరున్నారండి? తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ నీవు ఆరాధిస్తున్న యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చగలిగినది యేసయ్య ప్రేమ. నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. పిల్లలనిచ్చుటకు ఆయన స్వల్పము అల్పమే ఆయన దృష్టికి, కానీ నీవే నీ సమస్యను జటిలంగా మార్చుకుంటున్నావు. 3, బంధకముల నుంచి విడుదల కలిగించుట కొరకు ఐగుప్తు నుంచే కాదు బబులోను ప్రాంతం నుంచి సైతం విడుదల ఇవ్వగలిగిన దేవుడు ఈరోజు దేవుని బిడ్డలారా నీకు కట్టిన కట్లు, బంధకాలు, చేతబడి, తాంత్రిక వ్యతిరేక శక్తులు, ప్రతి దురాత్మ శక్తుల నుంచి, అపవాది బంధకము నుంచి, పాపపు కుయుక్తుల నుంచి దేవుడు ఈరోజు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో రియల్లీ నువ్వు నమ్మితే కార్యం చూడబోతున్నా. ఆయన బ్రతికించుటకు చచ్చిపోయిన వాడిని సైతం తిరిగి లేపెట్టుకు ఆయన సమర్థుడు. నీ రుణం 20 లక్షలు, నీ రుణం 50 లక్షలు, నీ రుణం 1 కోటో ఏదైనా కావచ్చు, కానీ నీ దేవుడు తీర్చగలిగిన వాడు. ఇప్పుడు దాకా వచ్చావు, కానీ అది చెయ్యక ముందే ఉంటే మంచిది. కానీ ఇప్పుడు ప్రమాదం వచ్చేసింది,
పరిస్థితులు మార్చగలిగిన వాడు ఈరోజు నిన్ను ఓ మనుష్యుల్లాగా నిన్ను హేళన చేయడో, మనుష్యులాగా నిన్ను ప్రశ్నించడో, ప్రశ్నించకుండా నేను నీకు సమాధానం ఇవ్వడానికి, నీ కన్నీరు తొడవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవాని పేరు గడించిన వాడు అంటూ ఆయన గురించి ఒక పేరు అంట, సూర్యుడా అబ్బాబ్బా, సూర్యుడా అంటే అబ్బాబ్బా. దేవుని బిళ్ళారు, ఎంతో గొప్ప వాగ్దానం. నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి నాకున్న రోగమును కుదర్చటము నీ దృష్టికి అది అల్పమే. నా సమస్య నాకు జటిలమే, కానీ ఇది నీకు అల్పమే. నా ప్రతికూలత, నా చేదు, రాత్రులు నిద్ర పట్టని పరిస్థితిలో మార్చుటకు నువ్వు సమర్థుడివై, నా ప్రతి కన్నీటికి సమాధానం ఇవ్వగలిగిన దేవుడివై. కాబట్టి ఆయన గణపడతాం ప్లేరా. మీ బాగా తెలుసు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా పాడుకుంటూ వస్తున్నాం. 37వ యానివర్సరీలో ఈ పాట ఉంది ప్లేరా. దేవుని నామాన్ని మహింపరుస్తాని కవికెళ్ళకి వెళదాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. స్తుతిద్దాం, ఘనపడదాం ప్లేరా. ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేనేలేదు. ప్రభు నామాన్ని మహింపరుస్తాని కవికెళ్ళకి వెళదాం. నమ్మదగిన దేవుడిని ఆశీర్వదించి ఇష్టపడుతున్నాడు. 37వ యానివర్సరీ త్వరగా దేవుని నామాన్ని మహింపరుదాం. ఆశ్చర్యకరణ దేవుని కవికెళ్ళకి వెళదాం. నమ్మదగిన దేవుడు, నెమ్మది సమాధానం కలిగిన సమర్థుడైన ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాం. వీలైతే లేచి నిలబడుకున్న మనం ఆయన కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవుడు ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. 4వ పాట మన పాటల ట్రాక్లో, 37వ యానివర్సరీ పాటల ట్రాక్లో 4వ పాట. ఇది ఆయన మాట్లాడుతున్నాడు. అసమానుడైన దేవుడు, సూర్యుడు పరాక్రమ కలిగిన దేవుడు, చాచిన బాహువుతో భూమి ఆకాశములు సృజించిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఈ ఉపవాస కూడికలో దేవుడు దిగి వచ్చి నాతో అయితే మాట్లాడాడు, మీతో మాట్లాడుకుంటే దేవుని స్తుతిస్తూ ఆయన గణపరచండి. ఈ ఆరాధన ముగియకు మునిపి సొల్యూషన్ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అసాధ్యుడు, అసమానుడైన దేవుని గణపరుద్దాం. ఎక్కువ పెట్టి సర్వకార్యములకు కర్తైన దేవుని ఘనపరుదాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములను దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆమేన్. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలు నీ ఎదుటే మృంగివేయ నిలిచిన. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలు నీ ఎదుటే మృంగివేయ నిలచిన. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా,
యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారది తలరాతని మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు ఆరాధిద్దాం అవమాన నమ్మి ఆరాధిద్దాం ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఒంటరి పోరాటమి విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిపిన పిలుపుని విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపుని విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవున్నా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవున్నా సియోను దేవుడే ప్రైజ్ ఎవ్రీవన్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ విత్ హోల్ హార్టెడ్లీ ద ప్రైజ్ ఆఫ్ ద మౌత్ షబలబని సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసలు దేవుడే
ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచిన సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ప్రార్థన చేసుకుందాం. శాంతన ప్రార్థన చేయగలం. ఏకీవిద్దాం. తండ్రిని దేవుని ఘనపరుద్దాం. స్తోత్రం దివా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభా, ఇదిగో ముగ్గురు రాజులు నాయన తండ్రి ప్రభా, వారి యొక్క స్థితి ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. అవునయ్యా తండ్రి ప్రభా, వారు తండ్రి ప్రభా ఆ యొక్క నాయన ప్రవక్త యొద్దకు వెళ్ళినప్పుడు తండ్రి ప్రభా, ప్రవక్త మాట్లాడుచున్నాడు, ఇదిగో మీ పూర్వీకులు ఆచరించిన వారి యొద్దకు వెళ్ళండి అంటున్నాడు. లేదు లేదయ్యా, మేము కష్టాల్లో ఉన్నాం, మేము నష్టాల్లో ఉన్నాం తండ్రి, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన వాడు అన్నప్పుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అవును, మీరు వెళ్ళి గోతులు తీయండి. అవును ప్రభువా, నువ్వు మాట్లాడినావయ్యా మీ దాసుని ద్వారా తండ్రి ప్రభువా. ఆ యొక్క గోతులు తీసినప్పుడు నాయన, ఇదిగో వర్షము రాలేదు, గాలి రాలేదు నాయన, అయితే వేకువనే తండ్రి అవన్నీ నిండిపోయినావు తండ్రి ప్రభువా. నువ్వు మాట సెలవీయగా నాయన వారి దప్పిక తీరింది ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ యొక్క మాటను బట్టి తండ్రి ప్రభువా, ఆ యొక్క వారు చేసిన పనిని బట్టి తండ్రి ప్రభువా, ఇదిగో ఆ దేశమంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా నీటిమయమైపోయినప్పుడు తండ్రి, ఉదయ సూర్యకాంతిలో తండ్రి ప్రభువా ఆ యొక్క నీరు రక్తం వలె కనిపించినప్పుడు నాయన తండ్రి ప్రభువా, ఇదిగో రక్తం అని చెప్పి నాయన తండ్రి ప్రభువా ఆ యొక్క శత్రువులను తండ్రి ప్రభువా వారు తరిమి చంపిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి ప్రభువా. అవునయ్యా తండ్రి ప్రభువా, పిలిచినవాడు నమ్మదగినవాడు తండ్రి ప్రభువా, నమ్మదగినవాడు నీతిమంతుడు నాయన తండ్రి ప్రభువా. అబ్రహామును పిలిచి ఉన్నావయ్యా, అబ్రహాముకు తండ్రి ప్రభువా ఇదిగో 100 సంవత్సరములప్పుడు నాయన తండ్రి ప్రభువా నీ వాగ్దానము నెరవేర్చిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదని సెలవిచ్చావు కదయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకు వందనాలు, వందనాలు ప్రభువా. అవును తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా నీవు విడుదల కలిగించు వాడవు నాయన
నాయన తండ్రి ప్రభా, ఈ లోక సంబంధమైన శత్రువుల నుండి తండ్రి ప్రభా నీవు విడుదల కలిగించి తండ్రి ప్రభా సమస్తమును చేయగలిగిన సమర్థుడు అని నిరూపించుకున్న విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ప్రభా, నీవు మాట్లాడుచున్నావయ్యా, నీవు మాట్లాడుచున్నావు. ఇదిగో తండ్రి ప్రభా, లాజరును లేపిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. అప్పటికే 4 దినములు అయిపోయింది నాయన తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నీ యొక్క గొప్ప కార్యమును తండ్రి చేసి నాయన తండ్రి ప్రభా ఆ యొక్క ప్రజల్లో, ఆ యొక్క గ్రామంలో నాయన తండ్రి ప్రభా దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని సెలవిచ్చిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలయ్యా. అవును తండ్రి ప్రభా, ఇదిగో నీ మాట్లాడుతున్నావు నాయన. అవును సూర్యుడా, ఇదిగో తండ్రి ప్రభా, అంతేకాదు నాయన తండ్రి మహాదేవా అని పిలుస్తున్నావు నాయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది. తండ్రి నీవు సమస్తము చేయగలిగిన సమర్థుడవని నాయన ఇప్పటి వరకు తండ్రి నీవు మాట్లాడి ఉన్నావు తండ్రి ప్రభా. నీ బిడ్డలు తండ్రి విని ఉండగా తండ్రి ప్రభా ఎంతమంది నాయన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యమును వినుచున్నారో నాయన, అంతమంది బిడ్డల హృదయాల్లో నీ యొక్క కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలు నానాటికి వృద్ధి పొంది తండ్రి ప్రభా ఇదిగో ఆత్మలో తీవ్రత కలిగి నాయన తండ్రి ప్రభా ఇదిగో నీ యొక్క వాక్యమును ధ్యానించి నాయన తండ్రి మీలో అంటు కట్టబడే బిడ్డలుగా సిద్ధపరచమని తండ్రి ప్రభువా. ఇదిగో మా సంఘమును తండ్రి ఇంకా నువ్వు వృద్ధిపరిచి నాయన మీరు అక్కడకు సిద్ధపడటకు నీ సహాయమును మాకు దయచేయమని తండ్రి ప్రభువా. వారు అడిగింది తప్పకే నాయన తండ్రి, కానీ నీవు శత్రువులను కూడా సంహరించి ఉన్నావు. అటు దీవినటి నీ కృపను తండ్రి ప్రభా మా మీద ఉంచినండ్రి మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి ప్రార్థన చేసుకుంటుండగా మన మధ్యకి పరిచయం చేస్తున్న పరిచారకులు వచ్చిన్నారు డేవిడ్ గారు. వారి ముందుకు వచ్చి కన్నీరు తుడచడానికి ప్రభు తన కార్యము చేటు కొరకు వారు ప్రార్థించేస్తున్న అందరం ఏకీవేద్దాం. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదిని చే, కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదాచిన నా యేసయ్యా నీ మేలో మరువాలేనయ్యా, ఓదాచిన నా యేసయ్యా నీ మేలో మరువాలేనయ్యా. కన్నీరంతా తొడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన నాయనా మీ మాట కొరకే ఎదురు చూస్తూ ఉండగా మీరు మాట్లాడిన నాయనా మా ప్రభా ప్రతి మాట కొరకై స్తోత్రాలు. నాయనా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారని నాయనా మీరు మాట్లాడు ద్వారా మేము అనుభవించినాం తండ్రి, మీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి నాయన వేదనను చూస్తున్న దేవుడు నాయన, కన్నీటిని చూస్తున్న దేవుడు నాయన, ప్రతి వారి యొక్క కష్టాన్ని చూస్తున్న దేవుడు నాయన, ప్రతి వారి యొక్క ప్రయాసను చూస్తున్న దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా వర్షము లేదు, గాలి లేదు నాయన, గుంటలు నింపబడ్డాయి, వారి ఆకలితే దాహం తీర్చబడింది నాయన, వారి పశువులకు దాహం తీర్చబడింది. అద్భుత రీతిగా నాయన ఆ గుంటను నీళ్లతో నింపిన దేవుడు నాయన, రాత్రికే అద్భుతం చేసిన దేవుడు నాయన, ఉన్నపాటును అద్భుతం చేసిన దేవుడు తండ్రి, మీకు వందనాలు నాయన. కన్నీటిని తుడిచే దేవుడు నాయన, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు తండ్రి, మీకు వందనాలు. మా చేరవచ్చిన మీ ప్రజల పక్షముగా మీరు చేయబోతున్న అద్భుత కార్యాల కొరకై స్తోత్రము 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 నాయన. మీ ప్రజల యొక్క అక్కర తీర్చబోతున్నందుల కొరకై స్తోత్రాలు, మీ ప్రజలు నడిపిస్తున్నందుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఏమిచ్చి మీ రుణం తీర్చగలవు నాయన, మీ పాదముల ఎదుట సాగిలపడి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతివాని బాష్ప బిందువును తుడిచే దేవుడు నాయన, మీకు వందనాలు 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 తండ్రి. మీ పాదములు ఎదుట సాయిలు పడుతున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి.
మీకు వందనాలు నాయన. మీరు చేయబోతున్న ప్రతి కార్యం కొరకై మా నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనకు చెవికి ఇంతవరకు నిలబెట్టి అభిషేకించిన దేవా, అధిక దీవెనతో చాచిన బాహువుతో నిలబెట్టిన దేవా, చెప్పన శక్య మహిమాయుక్త దీవెనతో నింపుకున్నావు నాయన. ఇంతవరకు ప్రార్థన ఆలకించావు. మీరు చేసిన ఆశ్చర్య అద్భుతాలు బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఉన్నత కార్యాలతో తృప్తిపరిచి రెక్కల నీడలు అభిషేకించి ఆశీర్వదించిన దేవ. ఇంతమంది ఏ విషయంలో కన్నీటిలో చిరొక్కొక్కను తీర్చావు నాయన. ప్రతి ఒక్కరు తీర్చబోతున్నావు. వ్యక్తిగతంగా మొరపెట్టబోతున్నారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నావు. అద్భుతములు చేయమని నైనా మరి కూర్చొని నడిచి నిలబెట్టిన ప్రతి ఒక్కరిని బట్టి, వాడుకున్న ప్రతి ఒక్కరిని బట్టి, ప్రార్థించిన ప్రసంగించిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏదైనా దీవెన దిన ఆశీర్వాదం నింపి పంపబోతుంది స్తుతిస్తూ. అంటే వీడి అధికంగా ఉంది, వాతావరణం అనుకూలపరచు నాయన. బిడ్డలకి ప్రయాణాలు తోడున్నాను నాయన. నీ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి నాయన. ఈ యొక్క స్థలాన్ని సిద్ధపరిచిన బిడ్డలని, ఇంతవరకు నాయన తండ్రి యూట్యూబ్ సంబంధించిన దాన్ని సక్కపరిచిన బిడ్డలని, ఆర్కెస్ట్రా అందించిన బిడ్డలను ప్రభావ, ప్రార్థన చేసిన బిడ్డలని, ప్రారంభించడమే కాదు చివరి వరకు ఉన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. తిరిగి బిడ్డలు బయలుదేరబోతున్న సాయం చేయండి ఆయన. భోజనాలు సిద్ధపరిచిన బిడ్డలను బట్టి కొందనాలు ఆశీర్వదించని, క్షేమాన్ని దయచేయండి. ఆరోగ్యకర రెక్కల నీడలో మలాకి 4:2-8 ప్రకారం దీవిస్తారు నమ్ముతూ నీ కృపను కోరుకుంటూ శీఘ్రముగా రానున్న యేసయ్య సజీవ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందున జరుగునుగాక. వారి దినాహార నేడు మాకు దయచేయము. బిడ్డల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోకి తేకాకిడిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క పారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు, లోక సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా ఆయన సంకల్పం కొరకు ఎదురు చూస్తూ ఏ సమస్య నా ప్రభు తీసివేయగలిగిన సమర్థుడని, నా దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదని 22:17 సెలవిచ్చిన చాచిన బాహువుతో, సూర్యుడా నువ్వు చేసిన కార్యములను గురించి స్తుతించి అసాధ్యమనేది ఏదీ లేదని అంగీకరించే ప్రతి ఒక్కరికి అతి కార్యమును స్వాతంత్రించుకున్న భాగ్యమునిచ్చి సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వకం థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ ద లార్డ్.